హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12th మన ముందుకైతే రాబోతుంది గైస్. సో ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో మన విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు. అండ్ అలాగే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీకి డైరెక్షన్ వచ్చి సంక్రాంతికి వస్తున్న మూవీతో ఇండస్ట్రీ హిట్ ని మన విక్టరీ వెంకటేష్ గారికి అందించిన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే రాబోతుంది గైస్. సో ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా మన ముందుకైతే రాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు డే 1 ఎంత వరకు కొల్లగొట్టే అవకాశం ఉంది. అండ్ అలాగే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ హైక్స్ వచ్చాయా రాలేదా అనేది ఈ వీడియో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో మోస్ట్ హైప్డ్ మూవీ అయితే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ అయితే రాబోతుంది గైస్. ఇప్పటి దాకా చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ టికెట్ బుకింగ్స్ జస్ట్ ఆన్లైన్ లో అలా ఓపెన్ చేశారో లేదో నెక్స్ట్ లెవెల్లో బుకింగ్స్ అయితే నడుస్తుంది గైస్. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో ప్రీ బుకింగ్స్ అయితే నేనైతే చూడలేదు. ఆ రేంజ్ లో ప్రీ బుకింగ్స్ అయితే జరుగుతుంది గైస్. సో ఇలా చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ డే 1 హైయెస్ట్ కలెక్షన్ ని రాబట్టే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మన మెగాస్టార్ చిరంజీవి గారు డే 1 100 కోట్ల మార్క్ అయితే చూడలేదు. సో ఈ సినిమాతో అయినా 100 కోట్ల మార్క్ ని రీచ్ అవుతారా అంటే కొద్దిగా కష్టమే నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే డే 1 వచ్చేసరికి ఆల్మోస్ట్ 70 నుంచి 80 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టేలాగానే కనిపిస్తుంది గైస్. సో 70 నుంచి 80 కోట్లు అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ అని చెప్పొచ్చు డే 1 వచ్చి. సో ఇదైతే కన్ఫర్మ్. సో కంపల్సరీగా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు డే 1 70 నుంచి 80 కోట్ల గ్రాస్ ని తెచ్చి పెడతారబ్బా. సో ఇక పోతే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీకి 2 తెలుగు రాష్ట్రాలు కూడా టికెట్ రేట్స్ హైక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ కి వచ్చి 600 రూపాయలు అండ్ అలాగే ఇటు తెలంగాణలో వచ్చేసరికి సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు అండ్ అలాగే మల్టీప్లెక్స్ వచ్చేసరికి 100 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇటు ఏపీ ప్రభుత్వం కూడా సింగిల్ స్క్రీన్ వచ్చేసరికి 100 రూపాయలు అండ్ అలాగే మల్టీప్లెక్స్ వచ్చేసరికి 125 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారికి కలిసి వచ్చే అంశాలు. సో ఖచ్చితంగా డే 1 గట్టిగానే ఉండబోతుంది. సో నా ఒపీనియన్ వచ్చేసరికి మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు డే 1 వచ్చి 80 కోట్ల గ్రాస్ ని రాబడతారు అనే నమ్మకం నాకైతే ఉంది గైస్. సో అసలు మీరేమనుకుంటున్నారు? మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీతో మన మెగాస్టార్ చిరంజీవి గారు డే 1 ఎంత వరకు కొల్లగొట్టే అవకాశం ఉంది? 100 కోట్లు కొల్లగొడతారా? అండ్ అలాగే లాంగ్ రన్ ఒకవేళ సినిమా జస్ట్ హిట్ వచ్చినా సరే ఈ సినిమా కలెక్షన్లు అయితే ఊచకోత ఉంటుందబ్బా. నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 300 కోట్ల గ్రాస్ ని అవ్వలీలగా టచ్ చేసే దిశగా అయితే ఈ సినిమా పరుగులు పెడుతుంది. అండ్ అలాగే ఈ సినిమాకి ప్రమోషన్స్ కానివ్వండి అండ్ అలాగే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ లుక్ కానివ్వండి, గ్లిమ్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సినిమాపై అంచనాలను అయితే నెక్స్ట్ లెవెల్లో పీక్స్ కి తీసుకెళ్లిపోయాయని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చే అంశం. ఇకపోతే బుకింగ్స్ చూసుకుంటే ఇప్పుడు ప్రీ బుకింగ్స్ చూసుకుంటే ప్రీ బుకింగ్స్ లోనే ఇప్పటి వరకు మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ ఆల్మోస్ట్ గా 15 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇక పోతే రేపటికల్లా ప్రీమియర్స్ అండ్ అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంకా రేపు ఈ రోజు నైట్ కి ఇంకా ఏ రేంజ్ లో విధ్వంసం ఉంటుందో. సో ఓవరాల్ గా చూసుకుంటే డే 1 ఇటు ఆన్లైన్ అండ్ అలాగే ఆఫ్లైన్ ప్రీ బుకింగ్స్ ప్రీమియర్స్ అన్ని కలుపుకొని మన శంకర వరప్రసాద్ గారు డే 1 80 కోట్ల మార్క్ ని అవ్వలీలగా టచ్ చేస్తారు. సో 100 కోట్లు అంటే కొద్దిగా కష్టంగానే కనిపిస్తుంది గైస్. సో 100 కోట్ల మార్క్ ని టచ్ అవడం అంటే కొద్దిగా కష్టంగానే కనిపిస్తుంది. సో ఏదైతే ముందు 100 కోట్లు రాబట్టినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఒకవేళ వస్తే మంచిదే, కాకపోతే నాకు తెలిసి 100 కోట్లు రావడం అనేది అసాధ్యం. సో ఇది గైస్ ఓవరాల్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ మరికొన్ని గంటల్లో మన ముందుకు అయితే దర్శనం ఇవ్వబోతుంది. సో మీరు ఏ షోకి వెళ్ళబోతున్నారు? ప్రీమియర్ చూస్తారా లేకపోతే రేపు రెగ్యులర్ షో చూస్తారా అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న అంచనాలు ఏంటి కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మీ ఉద్దేశం ఏంటి కూడా కామెంట్ చేయండి గైస్. సో ఇది ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ గా వీడియోతో ముందుకు అయితే రావడం జరుగుతుంది. అండ్ బై బై, థ్యాంక్ యూ.